వచ్చినప్పుడు హనుమంతుడు రామునికి సహాయం చేశాడు, రావణాసురుని చంపడానికి సహకరించాడు అని చెప్పేసి, కాబట్టి మేము బంధువులమైతాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా హనుమంతుణ్ణి రాముడు కానీ ఆ వర్గాలు కానీ తన వాడుగా ఎక్కడ చూడలేదు. ఆయనని ఒక పనివాడిగానే చూసినట్టుగా మనకు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల కనపడుతుంది. అన్నిటికీ మించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలు 100% కింది కులాల దేవతల్ని పూజించలేరు. అట్లాగే కింది కులాల్లో అంటే బీసీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాముడు కృష్ణుడు ఇతర దేవతల్ని పూజించలేరు, పూజారులు కాలేరు. ఈ వ్యవస్థ ఇప్పుడు రావట్లేదు, తరతరాలుగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక రైట్ ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. ఏముందంటే, ఈ దేశంలో పుట్టిన ఏ పౌరుడైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు. ఈదర్ ప్రీస్ట్ ఆర్ ఎ స్వీపర్, అక్కడి నుంచి ఇక్కడ వరకు, స్వీపర్ నుంచి మొదలుకొని ప్రీస్ట్ వరకు, లేదా అటెండర్ నుంచి మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు అనేది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్, న్యాచురల్ జస్టిస్. కానీ శర్మ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? వినబడుతుందా అండి? వినబడుతుంది, మాట్లాడండి. ఆయన ఏమంటున్నారంటే, వేదము చదువుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, వేదం కొద్దిమందే చదవాల్సి ఉంటుంది. అధ్యయనం చ అధ్యాపకం అంటే ఏమంటాడు? అధ్యయనం చ అధ్యయనం. ఆయన చెప్తున్నాడు, అధ్యయనం చేయాలన్నా అధ్యాపనం చేయాలన్నా చా బ్రాహ్మణ నామ కల్పయే, బ్రాహ్మణుడు మాత్రమే దీనికి అర్హుడు అనేటటువంటి మౌలికమైన సూత్రాన్ని ఇక్కడ ఆ శర్మ గారు మనకు రీఇటరేట్ చేస్తా ఉన్నాడు. అంటే ఏంది? బ్రాహ్మణుడు మాత్రమే వేదాలను చదవాలి, బ్రాహ్మణుడు మాత్రమే పూజారిగా ఉండాలనేటటువంటి ప్రిన్సిపల్ ఆయనే చెప్తూనే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఎస్సీ కులస్తుడు అక్కడ ప్రధాన పూజారిగా ఉన్నాడు అని చెప్పేసి ఆయనే చెప్తారు. ఏమండి మనోజ్ గారు, నేను అసలు ఈ మాట మాట్లాడలేదు. ప్రధాన అర్చకుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దానికంటే ముందు మాట్లాడిన పదం ఏదైతే ఉందో అది నేను మాట్లాడింది కాదు. శర్మ గారు వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. నేనేమంటున్నానంటే, నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లే. నేనేమంటున్నానంటే, ఒక బ్రాహ్మణుడు ఒక కులంలో పుట్టితే బ్రాహ్మణుడు కాదు అనేటటువంటి భారతీయ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. భారతీయ పౌరుడిగానే చెప్తా ఆ విషయంలో. అప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, అతడు ఏ కులానికి చెందిన వాడైనా సరే, బ్రహ్మజ్ఞానాన్ని అర్జించినప్పుడు, సరే వీళ్ళ లెక్క ప్రకారంగా చూసినప్పుడు ఒక పూజారి కావడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ను అక్వైర్ చేసినప్పుడు అతను ఎందుకు పూజారిగా నియమించడం లేదనేటటువంటిది మందకృష్ణ గారు చేసినటువంటి కామెంట్. దాంట్లో న్యాయం ఉంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాడు, బ్రాహ్మణుడు కూడా ఎంతో మంది ఉన్నారండి. మంత్రి అవుతున్నాడు, ఎంపీటీసీ అవుతున్నాడు, జడ్పీటీసీ అవుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు ఇన్నైనప్పుడు ఒక ఎస్సీ కులస్తునికి మాత్రం కొన్ని మాత్రమే చేయాలి, కొన్ని చేయకూడదు అనేటటువంటి నిబంధన పెట్టడం అనేటటువంటిది వివక్షపూరితమైనటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఏ దేవుడు కూడా అలా చెప్పడు. దేవుడు అందరినీ సృష్టించాడు. దేవునికి అందరూ సమానమే. దేవునికి అందరూ తన ద్వారా జన్మించినటువంటి వాళ్ళే అనుకున్నప్పుడు ఎస్సీ కులస్తులు వేద పఠనం చేయడానికి వీల్లేదు, పూజారులు కావడానికి వీల్లేదు అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మాత్రమే పరిగణించాలి. ఉదాహరణకి ఇవాళ ఊర్లలో మనము బోనాల పండుగ చేస్తాం. బోనాల పండుగ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బైండ్లా అంటాం, బైనీడు అంటాం, బైండ్లవారు అంటాం. చాలా అద్భుతంగా ఆయన మంత్రాలు చదువుతూ పాలి భాషలో నుంచి సంస్కృతం నుంచి పాలి భాషలోనికి మంత్రాలను వాళ్ళు సృష్టించి అక్కడ దేవి కృష్ణ గారు ఇప్పుడు ఆయన ఒక మాటలో ఏమంటున్నారంటే, ఎక్కడ కూడా ఏ పూజలో కానీ లేకపోతే ఏదో ఒక ఆలయంలో కానీ వాళ్ళు పూజ చేస్తానంటే మేము వద్దని చెప్పలేదు కదా అనేటువంటి ఒక మాటను కోట్ చేశారు. సో అంత తర్వాత ఆయన కొన్ని ధర్మాలు, కొన్ని నీతులు, కొన్ని పదాలు, లేకపోతే కొంత జ్ఞానం సంపాదించాలి సురేష్ గారు మాట్లాడుతూ ఆ రకంగానే వస్తేనే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేటువంటి మాటను కూడా కోట్ చేశారు ఆయన. మనోజ్ గారు వారు అన్నదానికి నేను ఒప్పుకుంటా అండి.
ఇప్పుడు ఒక ఊరిలో పోలీస్ స్టేషన్ ఉందండి. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మీరు ఇక చేసింది చాలు, మీరు పక్కకి జరగండి, నేను ఊరివాణ్ణి, నేనే ఒక సిఐ నవుతా, నేనే ఒక ఎస్పీ నవుతా అంటే ఆ స్టేషన్ లో ఒప్పుకుంటారా అండి?